సినిమాలు తీసినప్పుడు గతంలో సినిమాలు తీసినప్పుడు ఒక హీరో అనేవాడు ఎన్టీ రామారావు గారు అందరూ గొప్ప గొప్ప వాళ్ళు ఎవరైనా సరే ఒక ఇదే ఉందండి, చెట్ల కింద కూర్చుని షార్ట్ గ్యాప్ వచ్చినప్పుడు చెట్ల కింద లేదా పక్కన ఎక్కడో కూర్చునే వాళ్ళు ఇంట్లోనే ఏదో చోట. ఇవాళ కార్వాన్లని వచ్చేసినాయి, కామెడీ అని కూడా కార్వాన్. అవును సార్. ఇదంతా ఎవడమ్మా మూడు సొమ్ము, ఎవడు పెంచమన్నాడు ఒక బడ్జెట్లు? మీరు పెంచుకుని ఒలుబలిసి మీరు పెంచుకుని ప్రజల మీద పడి మేము రేట్లు పెంచుకుంటాం దోషేసుకుంటాం అంటే ఎవడిచ్చాడు నైతికత హక్కు? వీళ్ళకి ప్రభుత్వాలు తప్పు కాదు అది. రైతులకి లేని వెసులుబాటు వీళ్ళకి ఎట్టా వస్తుంది? కష్టపడి ఆరుగాలం పండించే రైతుకి గిట్టుబాటు ధర లేక చచ్చిపోతా అంటే వాడికి ఎరువులు దొరకకుండా ఇదైపోతా అంటే కుదేలైపోతా అంటే రైతు వ్యవస్థ. ఒక జవాన్కి సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోయినాడికి లేని వెసులుబాటు వాడికి ఇక్కడ 3 ఎకరాలు ఏదన్నా ప్రభుత్వ భూమి ఆక్రమించేసుకుంటా అంటే రౌడీలుగా రాజకీయ నాయకులు వెళ్ళిపోయి వాళ్ళకి ఇచ్చిన భూముల్ని వాళ్ళకి లేని వెసులుబాట్లు. సినిమా వాడికి ఏంటి? ఒళ్ళు బలిసి కొవ్వెక్కి తీసి అసాంఘికమైన సినిమాలు, అశ్లీలత కూడిన సినిమాలు, హింసాత్మకమైన సినిమాలని దానికి పెద్ద పెద్ద హీరోలుగా ఎలివేషన్లు ఇచ్చుకుంటా పెద్ద పెద్ద బాడీ గార్డులు పెట్టుకుంటా అదేంటి దాని బౌన్సర్లు అంట. బౌన్సర్ల వ్యవస్థ చట్టపరంగా తప్ప కదా, కమిషనర్గా సజ్జనార్కి అయితే తెలియట్లేదా? ఉమ్మాటికి తప్పే. మరి అది ఎందుకు మాట్లాడవు నువ్వు? బౌన్సర్లు అనే పేరుతో సంఘ విద్రోహ శక్తిని రౌడీలను పెట్టుకుని దౌర్జన్యం కళ్ళ ముందు కట్టినట్టు చేస్తుంటే వాడు పెళ్ళిళ్ళలో కూడా బౌన్సర్లు పెడుతున్నారు. అవును సార్. ఏంటి ఈ విశ్వ సంస్కృతి కదా, నీ బాధ్యత కదా? ఎవడో పని ముక్కు పచ్చడారిన పిల్లాడు సమాజంలో ఉన్న లోపాలను వాడు క్యాచ్ చేసుకున్నాడు టెక్నికల్గా. నీ ఎక్కడి నుంచి వచ్చింది వాడికి ఆ కంటెంట్? మీ థియేటర్ ఇండస్ట్రీలో మీ వాళ్ళు ఎవరు ఇస్తేనే కదా వెళ్ళింది. వాళ్ళని ఎందుకు పట్టుకోరు మీరు? ఆ కుర్రాడు ఏమైనా వచ్చి థియేటర్లో కెమెరాలు పెట్టి ఏమైనా షూట్ చేశాడా? చేయలేదు కదా. కీన్ కంటెంట్ ఆ కుర్రాడి చేతికి వెళ్ళింది. ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇంటి దొంగలు ఖచ్చితంగా ఉన్నారంటారా? మరి లేకపోతే మరి ఎట్ట వెళ్ళింది? కావాల్సింది అది కదా. మీలోనే ఉండారు దొంగలు. మీ దొంగలను మీరు పెట్టుకుని మీ లోపాలు మీరు పెట్టుకుని ఏదో పెద్ద పొడి చేసినట్టు ఆ కుర్రాడు చేసిన దాని మీద వీళ్ళ కొంపలు కొల్లేరైనట్టు సమాజం ఉన్న ఇదైపోయినట్టు సినిమాలు ఫ్లాప్ అయినట్టు మీరు తీసిన సినిమాలే బోక్ సినిమాలు, ఫోరం బోక్ సినిమాలు, సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేని సినిమాలు. ఒక యువతకు కానీ ఒక కుటుంబ నేపథ్యంలో అత్తాకోడళ్ళ మధ్య కానీ తండ్రి కొడుకుల మధ్య కానీ ఒక నేపథ్యం కానీ ఒక విలువలో ఒక ఇది లేని గైడెన్స్ ఇవ్వలేని సినిమాలు మీరు చేస్తుంది. ఒక కుటుంబ విలువలు మీరు చెప్పరు, ఒక మానవీయ కోణం మీరు చెప్పరు. ఒక స్మగ్లర్ని హీరోగా చేస్తారు, ఒక పోలీస్ ఆఫీసర్ని పనికిమాలినాడు ఒక ఉచ్చలగుంటలో కూర్చోబెట్టి చేస్తారు మీరు. అటువంటి అప్పుడు మీ పోలీసు మీకు ఏమైందా? మీకు తెలియదా? సజ్జనారికి తెలీదా? ఒక స్మగ్లర్ యూరినేట్ చేసిన స్విమ్మింగ్ పూల్లోకి ఐపీఎస్ ఆఫీసర్ని నీళ్లు పెట్టినప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు మాట్లాడలేదు? అప్పుడు ఏమో ఆత్మవంచన కాదు ఇదంతా పోలీసులు చేస్తుంది. ఎక్కడికండి ఇది మాట్లాడితే? ఒకటి మాట్లాడితే 100 వస్తాయి వీళ్ళకి. ఇవన్నీ పెట్టుకుని గురువింద గింజలాగా ముడ్డి కింద 100 పెట్టుకుని వీళ్ళు ఏదో నీతివంతుల్లాగా మాట్లాడేసి మీరు తీసిన సినిమాలు బోక్ సినిమాలు ఆడని సినిమాలు ఫ్లాప్ అయితే ఆ కుర్రాడి మీద దోసేయటం ఏంటి? ఇంకొక దుర్మార్గమైన విషయం మేము ముందుకు తీసుకొస్తాను సార్, ఎందుకంటే మీరు పెద్దలు గమనించే ఉంటారు, భవిష్యత్తులో మీరు మాట్లాడితే ఒక వాల్యూ ఉంటుందని చెప్పి. మాచర్ల నియోజకవర్గంలో ఒక సినిమా ఉంటుంది. ఓహో. దాంట్లో నితిన్ హీరో, ఒక ఇద్దరు అందమైన యువతలు కానిస్టేబుల్స్గా ఉంటారు, కొంతమంది కమెడియన్లు సైడ్ ఆర్టిస్టులు మొత్తం అంతా జైల్లో ఉంటారు. నితిన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. దాంట్లో ఈ ఇద్దరు కానిస్టేబుల్ ఒక దుర్మార్గమైనటువంటి పాటకి పోలీస్ యూనిఫామ్ డ్రెస్సుల్లో డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. ఆ పాట నా పెట్టే తాళం తీస్తావా తీసి చాలా కాలం అయింది అనేటువంటిది రికార్డింగ్ డ్యాన్సుల్లో వేసేటువంటి ఒక పాట. ఈ రోజు వరకు పోలీస్ శాఖ దాని మీద స్పందించిన దాఖలా లేనే లేదు. అంటే పబ్లిసిటీ వస్తుంది. ఇప్పుడు హీరోల పక్కన కూర్చుంటే ఇతను పబ్లిసిటీ వస్తుంది, దాని పబ్లిసిటీ కోసం వ్యామోహం తప్పించి వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. నిజంగా ఈ పోలీసు అధికారుల సంఘాలకి పోలీసు డిపార్ట్మెంట్కి అంత చిత్తశుద్ధి ఉంటే ఆ పోలీసుల్ని ఒక విలన్లాగా చేయటం, పోలీసులు గుండీలు తీపించడం, డ్రెస్ కోడ్ ఉంటుంది, గుండీలు పైన పెట్టాలి. సిఐ ఎస్ఐ కానీ గుండీలు తీయటం, క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తా, పోలీస్ క్యారెక్టర్ని అసాసినేట్ డిసిప్లిన్ ప్రతిరూపం కదా. లోపాలు ఉన్నంత మాత్రం లోపాలు అదే మ్యాగ్నిఫై చేయకూడదు కదా. అటువంటి సినిమాలు సంఘ విద్రోహమైన సినిమాలో పెడుతున్నప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్లు ఎప్పుడన్నా ఇది చేశారా ఇది పెట్టొద్దని? మీరు అన్నటువంటి అసాంఘికమైన పాట పెట్టినప్పుడు మన ఇంటి ఆడపిల్లలు అంటే వెళ్ళేగా అంగాంగ ప్రదర్శన పోలీసులు చేయటువంటి మన కన్ను మనం పొడుచుకున్నట్టేగా. ఇవాళ మహిళా ఆడపిల్లలు పోలీస్ డిపార్ట్మెంట్లకు సిఐలుగా కానిస్టేబుల్గా ఎస్ఐలుగా ఐపీఎస్లుగా అందరూ వెళ్తున్నారు కదా. వాళ్ళని డిమారలైజ్ చేసినట్టే కదా.